హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చెప్తున్నాను. ముందుగా మనకి సద్దుల బతుకమ్మ కూడా ఉంది. అందరైతే పార్లర్కి వెళ్ళి చేయించుకుంటారు. బట్ ఇంట్లోనే మనం సింపుల్ గా హోమ్ మేడ్ గా చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ స్క్రబ్ గురించి కానీ ప్యాక్ గురించి కూడా తెలిస్తే పర్వాలేదండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నేను ఇంట్లో అయితే ఇది ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక టమాటో తీసుకొని హాఫ్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ టమాటో మీద కొంచెం షుగర్ వేసుకొని ఇలా మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ కి అంతా కూడా ఒక 10-15 మినిట్స్ రాసుకుంటే మనకి రిమూవల్ ఎయిర్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా పోతుందండి. కొంచెం డస్ట్ కూడా ఉంటుంది, ఫేస్ మీద కనిపించదు, బట్ అదంతా కూడా పోతుంది మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల. మీ దగ్గర ఒకవేళ హనీ కూడా ఉంటే హనీ అయినా వేసుకొని టమాటో మీద ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ 1 వీక్ ఉంది కాబట్టి ఎలాగో నేనైతే బతుకమ్మ ఉంది అనేసి చెప్తున్నాను. బట్ మీకు ఏదైనా అకేషన్ కానీ ఇంకా బర్త్డే ఫంక్షన్ కానీ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకునే ముందు రోజు అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అయితే. ఇంక ఇప్పుడు స్క్రబ్ చేసుకున్న వెంటనే మనం అయితే వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న వెంటనే కాకుండా 15 మినిట్స్ తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలి చల్లని వాటర్ తోటి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాక్ చేసుకోవాలండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, పసుపు, తేనె, రోజ్ వాటర్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఇంకా కావాలి అనుకుంటే కాఫీ పౌడర్ కూడా ఉంటే వేసుకోవచ్చు, బట్ అది వేరే ఉంటుంది. నేను ఆల్రెడీ అయితే షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా కావాలి అంటే మీరైతే ఒకసారి చూడండి. ఇక్కడ రోజ్ వాటర్ కూడా వేస్తున్నాను. మనకి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా అయితే ఇలా ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే. ఇక్కడ నేను అయితే కలుపుకున్న తర్వాత హ్యాండ్ కి మళ్ళీ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మనకి గరుకుగా ఉంటుంది బియ్యం పిండి కాబట్టి చాలా బాగా ఉంటుంది. ఫేస్ కి అయితే చాలా అంటే చాలా రిజల్ట్ కనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అంతే అండి, ఒక 15 మినిట్స్ అయితే బాగా రబ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత చల్లని వాటర్ తో కడుక్కుంటే ఫేస్ అయితే చాలా నీట్ గా అవుతుంది. నేనైతే ఈ ఫేస్ ప్యాక్ అనేది రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను, అందుకని మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.